మా ఫ్యాన్స్ అనవనా ఎవడన్నా మామ ఎక్ ఫ్లాప్ లా అంటే దౌడ వలగొడతాం. ఎందుకనంటే ఆ టైంలో మేము మ్యాన్షన్ హౌస్ కోట్ రేసి ఉంటాం కాబట్టి దౌడ కాదు నెత్తి లేచిపోతే అంతే. నాకైతే ఒక శివుడిని చూసినట్టు అనిపిస్తుంది అన్న. అట్లా నేను ఎక్స్పెక్ట్ చేసినా కానీ మరి నా ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ కన్నా ఒక రేంజ్ లో ఉంది. ఎందుకనంటే ఒక శివుడు తాండవం చేస్తే ఎట్లా అనిపిస్తుందో నాకు ఆ విధంగా అనిపించింది. ఆ తాండవం పక్కన పెడితే ఆ చూసే చూపులు, ఆ రుద్రం, ఆ రౌద్రం అన్ని అసలుకి నిజంగా ఒక వర్సటైల్ యాక్టర్ అన్న. ఇన్ని రోజులు నేను ఏదో అనుకున్నా డైలాగులతో ఇరగదీస్తాడని చెప్పేసి అనుకున్నా కానీ ఫర్ ది ఫస్ట్ టైం అఖండ సినిమాలో మనం అఖండ 1లో చూసినాము. అప్పుడే మనకి ఒక శివుడిని చూసినంత లైక్ గూస్ బాంబ్స్ వచ్చినాయి ఆయన చూస్తుంటే ఆయన యాక్టింగ్ కన్నా దేనికన్నా. ఈ మెయిన్ గా చెప్తున్నా ఈ తాండవం ఈ పాటలోని డాన్స్ అయినా సరే ఆ చూపించే ఆ ఎడిటర్కి ఆ స్క్రీన్ ప్లే డైరెక్టర్కి నిజంగా చెప్తున్నా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎవరు ఇష్యూలో కూడా మనకు తెలియదు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద ఫ్యాన్ అయిపోతా. ఎందుకనంటే ప్రతి ఒక్క హీరో డాన్స్ చేస్తాడు కానీ చూపించే విధానమే మనకి నచ్చాలి. మనకి ఆ విధంగా నచ్చడం కాదు లైక్ మైమర్పిచ్చేస్తారు. నిజంగా చెప్తున్నా అఖండ 2 పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయి లైక్ నాకు తెలిసి బాలయ్య బాబు ఒక ఆయన కెరియర్ లోనే ఇంత పెద్ద బిగ్ హిట్ కొట్టలేడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంత పెద్ద బిగ్ హిట్ అవుతుంది అన్న. బాలయ్య ఫ్యాన్స్ పండగనంటావా? బాలయ్య ఫ్యాన్స్ అందరూ మ్యాన్షన్ హౌస్ చేసుకొని మ్యాన్షన్ హౌస్ ఒకటి కాదు ఓ ఫుల్ బాటిల్ అయినా వేసినా సరే మీకు మొత్తం దిగిపోతుంది. ఎందుకనంటే సినిమా ఆ విధంగా ఉంటుంది. మేమైతే రచ్చ చేస్తాం. ఎందుకంటే నేను కూడా బాలయ్య ఫ్యాన్ కాబట్టి ఊపేస్తాం. అన్న తమన్ బీజిఎం అని అంటే మా ఫ్రెండ్ నేను లైక్ చిన్నప్పటి నుంచి చెడ్డి వేసుకున్నప్పుడు ఎలా దోస్తానం ఉంటుందో మన తమన్ గారిది బాలకృష్ణ గారిది మన మన్ననే చూస్తాం. డాకు మహారాజ్ థియేటర్లలో బాక్సులు వెళ్ళిపోయినాయి. నాకు తెలిసి ఈసారి థియేటర్లు తగలబడిపోతాయని చెప్పేసి అనిపిస్తుంది. పక్కా చెప్తున్నా ఇది మ్యూజిక్ గా ఒక సినిమా చూస్తే మ్యూజిక్ తో హిట్ అవుతుంది, ఇంకో సినిమా చూస్తే డైరెక్షన్ తో హిట్ అవుతుంది. కానీ ఇది మాత్రం అన్ని విధాలుగా ఒక బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని చెప్పేసి అనుకుంటున్నా. దీనికి మెయిన్ లీడ్ గా మన బాలయ్య ఉంది కాబట్టి మన అందరం మ్యాన్షన్ హౌస్ కోటలన్నా మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిల్ పెట్టుకొని రెడీగా ఉండాలన్నా. మేము మా అభిమానులు నమ్మేది ఒకటే అన్న, ఆయన ఏ చిన్న సినిమా తీసినా పెద్ద సినిమా తీసినా లేకపోతే చిన్న హీరోనితో ఎవరితో తీసినా సరే మాకు కావాల్సింది కలెక్షన్లు కాదు, మాకు కావాల్సింది మా దేవుడు సినిమా అంతే. మా దేవుడు స్క్రీన్ లో కనిపిస్తే స్క్రీన్ ప్లే దగ్గర వెళ్ళిపోతుంది. మనం నేను పుట్టక ముందు నుంచి బాలకృష్ణ సినిమాలు తీస్తుండు. ఇప్పుడు అందరూ చూసుకుంటే ఏ ప్రభాస్ లేకపోతే ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పేసి అని అంటారు. అట్లాంటిది నేను బాలయ్య ఫ్యాన్ అయినంటే అర్థం చేసుకోండి. నేను చెప్తున్నా కదన్నా కాలర్ ఎగరేసుకోవాలి. ఎందుకన్నా 30, 20 సంవత్సరాలు 40 సంవత్సరాల హీరోలే అంత పెద్ద హిట్ కొట్టలేకపోతారు. అట్లాంటిది మా హీరోకి ఎంత ఏజ్ తో మ్యాటర్ లేదు, ఏజ్ డజంట్ మ్యాటర్, జస్ట్ నెంబర్ అన్నట్టు. మీకైతే చెప్తున్నా కదా దగ్గర వెళ్ళిపోతాయి థియేటర్ లో. అకౌంట్ బ్లాస్ట్ కాదన్నా ఏమంటారు మన అగ్ని లావా పొంగేటట్టు పొంగిపోతుంది. నాకు తెలిసిన తరగతి బాలకృష్ణ ఫ్యాన్స్ అందరు రెడీగా ఉండండి. మ్యాన్షన్ హౌస్ కోట పెట్టుకొని మామా ఎక్ పెగ్గులా అన్నట్టు మామా కలెక్షన్ లే అన్నట్టు అంటారు. ఎందుకనంటే ఒక పాటల్లే కనిపించింది అన్న మనకు విశ్వరూపం, అంతో ఇంత లేదు అసలుకి. కొంతమంది బాలయ్య ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసే వాళ్ళు అందరూ ఎప్పుడు ఎదవలే అన్న, ఏం చేతగాని కొడుకులే ట్రోల్ చేస్తారు. మా ఫ్యాన్స్ అనవనా ఎవడన్నా మామా ఎక్ ఫ్లాప్ లా అంటే దౌడ వలగొడతాం. ఎందుకనంటే ఆ టైంలో మేము మ్యాన్షన్ హౌస్ కోట్ రేసి ఉంటాం కాబట్టి దౌడ కాదు నెత్తి లేచిపోతే అంతే. మా బాలకృష్ణ స్క్రీన్ లో కనిపిస్తే చాలన్నా స్క్రీన్ మొత్తం దగ్గర వెళ్ళిపోతుంది.